ఓకే, నమస్తే అండి. నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీ వార్తా విశేషాలు. ఈ వార్తా విశేషాలు అంటే ఈరోజు పేపర్ని, నిన్నటి పేపర్ని, దీంట్లో ఉన్న ప్రధానమైన అంశాలని మనం ఒకసారి స్కాన్ చేయడం కాదు, ఎక్స్రే తీసి చూడడం కాదు, డిఎన్ఏ టెస్ట్ చేయడం కాదు, పోస్ట్ మార్టం చేయడం కాదు, డ్రిల్లింగ్ వేసి చూడడం కాదు, టెలిస్కోప్ వేసి చూడడం కాదు, ఆలేటాటం బ్లాస్టింగ్ న్యూస్ ఇప్పుడు చదువుదాం. ఎందుకంటే భయం గియం వదిలేయడం ఆలేటాటం ఇజం. ఈ ఇజం ఏదైతుందో నిజాల నిప్పుల్ని కక్కడమే, బ్లాస్టింగ్ చేయడమే మా ఉద్దేశం. ఆ ఉద్దేశంలో మా ఉద్దేశం భారతదేశ బాగుపడడానికి. కనుక భారతదేశం బాగుపడడం అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు బాగుపడడానికే. మనుషులు అంటే టాటా బిర్లాలు, మఫ్తలాల్, జీకే సింగ్ అని, తావూరు, బంగూర్, ఐసిఐసిఐ, కిర్లోస్కర్, ఆదాని, అంబానీలు కాదు. తాజ్మహల్కు తాజ్మహల్ కట్టిన రాజులు కాదే, దానికి రాళ్ళెత్తిన కూలీలు కావాలంటాడు. వాళ్ళు ఎవరంటాడు మహాకవి శ్రీశ్రీ. శ్రామిక జనాలు, కష్టజీవుల కోసం మా వార్తా విశేషాలని సినీ కార్మికులకు సీఎం వరాల జల్లో మన రేవంత్ రెడ్డి గారండి 10 కోట్లతో వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు, పెంచిన టికెట్ల ధరలో 20% బోర్డులో డిపాజిటు, కార్మిక భవనానికి ప్రభుత్వ భూమి, వారి పిల్లలకు కేజీ నుంచి +2 వరకు ఉచిత విద్య, స్టంట్ మాస్టర్ రిహార్సల్స్ కోసం ఫ్యూచర్ సిటీలో భూమి కేటాయింపు, 25 ఏండ్ల కేటాయింపుపై, సొంత ఇండ్ల కేటాయింపుపై అధ్యయనం, డిసెంబర్ 9 నాటికి అన్ని అంశాలపై తుది నిర్ణయం. సినీ కార్మికులు అభినందన సభలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ సినీ రంగానికి సంబంధించి ఆలేటి ఆటం వరల్డ్ ఆర్టీవీకి సంబంధించిన విషయంలో మీకు యావత్ ప్రపంచ ప్రజానికానికి తెలుసు. రాకేష్ మాస్టర్ మా ఇద్దరి మధ్యలో ఉన్న అవినాభావ సంబంధం. శ్రీరామచంద్ర ప్రభు, లక్ష్మణుడు ఒక తల్లి పిల్లలు కాదు. రాకేష్ మాస్టర్, నేను ఒక తల్లి పిల్లలం కాదు. మన ఇద్దరం కలిసి ఎందుకన్నా ఒక తల్లి కడుపులో పుట్టలేదు అని అంటూ ఉండేది పాపం తమ్ముడు. నేను ఈ మాట అంటూ ఉండేది, అరే శ్రీరామచంద్ర ప్రభు, లక్ష్మణుడు ఒక తల్లి పిల్లల నాన్న. మన ఆశయం, మన లక్ష్యం నిజాన్ని నిర్భయంగా కక్కడమే. ఎవరికి భయపడే ముచ్చటే లేదు, ఎవరికి భయపడే నిజాన్ని నిర్భయంగా కక్కాలా. నిజం కమ్యూనిజం. కార్మిక వర్గ, కష్టజీవుల వర్గానికి స్వర్గధామాన్ని సృష్టించే దానికోసమే మనం నిజం నిప్పుల్ని కురిపిద్దాం తమ్ముడు అని మేము మా జీవన సాఫల్యం ఏదైతుందో, జీవన సాఫల్యంగా మాది సాగిన విషయం మీ అందరికీ తెలుసు. కోట్లాది మంది, యావత్ ప్రపంచ ప్రజానికం, తెలుగు ప్రజానికం కోట్లాది మంది మా ఇద్దరికి సంబంధించిన వీడియోలు కానీ, తను చనిపోయిన తర్వాత నేను ఇచ్చిన ఇంటర్వ్యూలు కానీ, తాను చనిపోయిన తర్వాత ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసమైతే ఈ ప్రపంచంలో ఇప్పుడున్న 820 కోట్ల మంది ప్రజానికం, అంతరించిపోయిన 600 కోట్ల మంది ప్రజానికం, ఈ మానవ జాతిలో ఒక 100 మందిని ఉత్కృష్టమైన, మహోన్నతమైన, చరితార్థమైన మానవుడంటే ఇట్లుండాలా అనే ఈ 1400 కోట్ల ప్రజానికాన్ని మొత్తం ఒక 100 మందిని చూస్తే దాంట్లో నెల్లూరు జిల్లా కొవ్వూరు తాలూకా అలగానపాడులో వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి సారథ్యం వహించి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికి, మార్క్సిస్ట్ పార్టీ సిద్ధాంతవేత్తల్లో ఒకరు, స్వాతంత్ర సమరయోధులు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి సహచరుడు సీనూరు బాలరెడ్డి గారు, రాకేష్ మాస్టర్ గారి వాళ్ళ నాన్న. అరే రాకేష్ మాస్టర్ కంటే ఎక్కువ
టెంపరింగ్, బ్లాస్టింగ్, ముట్టుకుంటే కరెంటు. రాకేష్ మాస్టర్ తక్కువ, వాళ్ళ నానే ఎక్కువ. నెల్లూరు జిల్లాలో అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ కార్మిక సంఘం సుందరయ్య గారు చిన్నప్పుడు బాల్యం ఉన్నప్పుడే పెట్టిండు. జమీందారు కొడుకైనా, జమీందారు కొడుకు పుచ్చలపల్లి సుందరయ్య గారు వాళ్ళ అమ్మ శేషమ్మ ఒక వేడుకలో బిర్యానీ పలావ్ అంటారు, అక్కడ బిర్యానీ వండితే మాలమాదిగలకు పెడతామంటే పెట్టనంటే సుందరయ్య పోయి ఉసుకపోసిండు దాంట్లో. మాలమాదిగలు ఇళ్ళకి పోవాలంటే చలో పసుపు నీళ్ళు చల్లేదే. ఆ టైంలో సుందరయ్య గారు పోయి జమీందారా పోయి నెల్లూరు టౌన్కి పోయి కూరగాయలు తీసుకొచ్చి వాళ్ళ ఏరియాలో సప్లై చేస్తూ ఉండేది, తిరుగుతూ ఉండేది, వ్యవసాయ కార్మిక సంఘం పెడతా ఉండేది. వాళ్ళు వచ్చి ఈ బిర్యానీ తింటే నేను తింటా లేకపోతే లేదు అనేది. ఆ వారసత్వాన్ని పునిపించుకొని ఆ సంప్రదాయం సాహసదోషం సుందరయ్య గారు వీళ్ళ నాన్నగారు సీనూరు బాలిరెడ్డి గారు, సుందరామిరెడ్డి గారు కూడా ఆయన పేరు సుందరయ్య గారు అని పేరు పెట్టుకుంటారు. అట్లా కులం లేదు, మతం లేదు, సమతే మన సరిహద్దు అంటూ సుందరయ్య గారు తోక కత్తరించుకున్నట్లే రాకేష్ మాస్టర్ కూడా రెడ్డి వారే, రెడ్డిని కొత్త కత్తరించేసుకున్నాడు. రామరెడ్డి రాకేష్ మాస్టర్, ఆయన సుందర్ రామరెడ్డి, ఈయన రామరెడ్డి. రెడ్డిని కట్ చేసుకొని రాకేష్ మాస్టర్ పేరు పెట్టుకున్నారు. అంటే ఇట్లా సుందరయ్య గారి సహచరంతో సీనూరు బాలరెడ్డి గారు అక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఇక్కడ ఇట్లా వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో ఎట్లయితే పాల్గొన్నాడో దాని ప్రభావంతో సుందరయ్య గారి సహచరుడైన, సమకాలికుడైన సుందరయ్య గారి అనుచరుడైన సీనూరు బాలరెడ్డి గారు అక్కడ కూడా చాలా అద్భుతమైన రీతిలో స్పందించి ప్రజల పక్షాన్ని ఉంటే ఆయనని రాకేష్ మాస్టర్ని ఇక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరైతే అభిమాన మాఫియాలో మర్డర్ చేయాలని అనుకున్నారో అట్లనే వాళ్ళ నాన్నగారు కూడా అక్కడ మర్డర్ చేయడానికి ప్లాన్ చేసిందండి. సుందరయ్య గారికి ఇట్లా వాళ్ళంతా ఆలోచించి నేను ఇక్కడ ఉంటే చంపేస్తారు బిడ్డ, నువ్వు పార్టీ పెళ్లి చేసుకున్నావు, మీ భార్యని ఆదర్శ వివాహం చేసుకున్నావు, కట్నాలు కానుకలు లేకుండా ఆదర్శవంతుడు, నువ్వు తిరుపతి పోయి అక్కడ అసంఘటిత కార్మిక వర్గం ఉన్నారు, ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోయిందా అనుకుంటా మోక్షం కోసం పోయే జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్ని రకాల సపర్యలు చేస్తున్న నా కష్టజీవులు కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక చింతనలో కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకు పోయి ఎర్రజెండా సంఘం పెట్టు, సిఐటి సంఘం పెట్టు, వాళ్ళందరిని కలిపి పంపమంటే సీనూరు బాలరెడ్డి గారి అక్కడ చిత్తూరుకు వచ్చిండండి. ఎక్కడికి? తిరుపతికి వచ్చిండు. తిరుపతిలో అక్కడ యాదవ కాలనీ ఉండడం అదంతా మీకు తెలిసిన విషయమే. అది తర్వాత ఈయన నిప్పులాంటి మనిషి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న రాజిరెడ్డి గారు, అప్పుడు ఈయన ఓ మిథున్ చక్రవర్తి లాగా డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టి జిమ్నాస్టిక్స్ తోటి, భరతనాట్యంతో, కథక్ తోటి, కథకళితోటి, డిస్కో డ్యాన్స్ తోటి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇస్తుంటే రాజిరెడ్డి గారు వచ్చే ముందు మొత్తం జన సమీకరణ కోసం ఈయన పెడతా ఉండేది. పెట్టిన తర్వాత సరే సినిమా ఇండస్ట్రీస్కి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీ గడ్డ ముక్కుపంతులు సహకారంతో సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లేచిపోయే టైంలో మెడ్రాస్ నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ డాన్సర్స్ ఎవరు దొరకట్లేరు, ఫైటర్స్ ఎవరు దొరకట్లేరు అంటే రాకేష్ మాస్టర్ మామయ్య అంటాడు కదా సాంబశివరావు, ఆయనేమో చలో ఫైటింగ్, చిరంజీవి కూడా ఫైటింగ్ నేర్పించాడు. రాకేష్ మాస్టర్ డాన్సర్, మొత్తం ఇండస్ట్రీ అంతా పోయే టైంలో భరద్వాజ్ అంటాడు ఈ మాటలన్నీ, ప్రఖ్యాత ప్రొడ్యూసర్, డైరెక్టర్. రాకేష్ మాస్టర్ టీమే లేకుంటే ఇక్కడ హైదరాబాదులో ఇండస్ట్రీ ఉండకపోను. సగం లేచిపోతున్న టైంలో ఎన్టీ రామారావు దగ్గర మొదలు పెడితే, నాగేశ్వరరావు దగ్గర మొదలు పెడితే అందరూ ఇక్కడికి వచ్చి అందరూ వెళ్ళిపోతారు. ఫైటర్స్ అంటే రాకేష్ మాస్టర్ వచ్చిన తర్వాత ఈయన సకల కళా వల్లభుడు, సకల కళాప్రియుడు, అభినవ కమల్ హాసన్ లాగా ఏ డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ ఇరగదీస్తూ 1500 సినిమాలకి పాటలకి అద్భుతమైన రీతిలో తీస్తుంటే అప్పుడు ఇండస్ట్రీ ఇక్కడ నిలబడ్డది అన్నట్టు. నిలబడ్డ తర్వాత తన కోసం కాకుండా వాళ్ళ నాన్నగారిని సంక్రమించిన అభ్యుదయ భావాలు ఏవైతున్నాయి ఆ భావాలకు తగ్గట్లు
ఆడబిడ్డల మీద ఏదైనా జరిగిన ఇండస్ట్రీలో తోటి సినీ కార్మికులకు ఏదైనా జరిగినా ఆపదొచ్చినా నేనున్నానండి, నేనున్నానని ముందు 4 కార్లు వెనక 4 కార్లు. చిరంజీవి ఇంటి పక్కనే ఇప్పుడు ఆయన సొంత అప్పుడే 45,000 రూపాయలకి రెంట్కుండే. ఎక్కడ ఇంగ్లాండు, ఎక్కడ ఆస్ట్రేలియా, ఎక్కడ స్విట్జర్లాండ్, ఎక్కడ అమెరికా, ఇన్ని దేశాల్లో విరామం ఎరగని సినిమాలలో భోజ్పూరి, కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళం ఇన్ని సినిమాలలో విరామం లేక చేస్తూ ఉచితంగా. రేపు ప్రభాస్ దగ్గర మొదలు పెడితే బుల్లితెర సూపర్ స్టార్ శ్రీదేవి ఎవరైతున్నారో ఆమె భాను అక్కడ వాళ్ళందరికీ ఇట్లా శిక్షణ ఇచ్చిండ్రు. బ్రహ్మానందం కొడుకైనా చలో ఎవరైనా ఏ హీరో పెద్దలు ఉన్నా ఈయన దగ్గర రావాల్సిందే. దాసనారాయణ కొడుకైనా ఎవరైనా రావాల్సిందే. అట్లా చేస్తూ ఈయన చేసిందంటే నిజం నిప్పు లాంటి మనిషి. ఎవరికి ఆపద జరిగినా మెడ్రాస్ వాళ్ళు ఇక్కడ పెత్తనం చేసిన, ఇక్కడ వాళ్ళ మీద ఆంధ్రలో పెత్తనం చేసిన తిరుగుబాటు బావటేసి ఈయన లాస్ట్కు అధపద స్థితిలోకి వచ్చి పోరాటం చేస్తున్నప్పుడు బాహుబలి వినయ్ మా మేనల్లుడు మేమందరం కలిసి సినీ ఇండస్ట్రీలో కార్మిక వర్గాన్ని సిఐటు జెండాని ఎగరేయాలి, వాళ్ళ పక్షాన నిలబడాలా. చాలా అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, కట్టుబాటుని కట్టప్పలాగా జరుగుతుంది. కృష్ణా టాకీస్ లాగానే నిజంగా జరుగుతుంది అక్కడ. మనం చేయాలని మేము పథకం వేసినాం. మాకు ముందు పి మధు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు, ఆయన గారు ఎంపీగా ఉన్నప్పుడు ఈశ్వరయ్య గారు, వెంకట్ గారు వీళ్ళంతా పొద్దున్నే 3 గంటలకు 4 గంటలకు సినీ కార్మికుల దగ్గర పోయి సంఘం పెట్టి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తూ రకరకాల పద్ధతులు చేస్తున్నారు. వాళ్ళని ఎవరైతే వెంకటేశ్వర్ గారు, ఎవరైతే ఈశ్వర్ గారు ఉన్నారో వాళ్ళందరినీ రాకేష్ మాస్టర్ గారిని పట్టుకున్నాం మేము. రాకేష్ మాస్టర్ పట్టుకొని నా దగ్గరికి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనలో ఉన్న శ్రీశ్రీ కవితలు, ఆయన వ్యక్తిత్వము, ఆయన తిరుగుబాటు బావుట, సుందరయ్య గారి అనుచరుడైన కొడుకును దృష్టిలో పెట్టుకొని ఆయనని బుజ్జగించి తమ్ముళ్ళలాగా కొడుకులాగా ఆయనకి అడుగడుగున అండగా ఉండి ఆయన మర్డర్ చేయడానికి వస్తే జింబాయిస్ని పెట్టినాం, కార్లు పెట్టినాం, అండగా ఉన్నాం, టన్నుల కొద్ది బియ్యం పంచినాం మా సంస్థ తరపున, డీసీఎంల కొద్దీ బట్టలు దుప్పట్లు పంచినాం. సినీ కార్మిక వర్గానికి దసరాకి ఇదే స్వామిగౌడ్ గారి యూనియన్లో మన కామ్రేడ్స్ని పట్టుకొని 1000 మందికి బట్టలు దానం చేసినాం. దీపావళికి సి బ్లాక్లో సినీ కార్మిక వర్గం పేద ప్రజానికి వారు ఎవరైతే ఉన్నారో సిఐటు ఆల్ ఇండియా కోశాధికారి సాయిబాబు గారిని ఢిల్లీ నుండి రప్పించి అక్కడ కూడా బట్టలు దానం చేయించినాం. రాకేష్ మాస్టర్ ఎక్కున్నన్ని రోజులు సినీ కార్మిక వర్గానికి ఎందరికో ఆపరేషన్లకు, మంచి చెడు, ఎయిడ్స్, కరోనా రకరకాల రోగులకు సహాయం చేస్తూ ఆయనను కలుపుకొని ఆయనలో మార్క్సిస్ట్ దృక్పథాన్ని, ఆయనలో అభ్యేదాన్ని సానబడుతూ రాత్రింబావులు మార్క్సిజాన్ని ఆయనకి ఎక్కిస్తూ శ్రీశ్రీ కవితల మీద ఆయనకి పట్టుబట్టిస్తూ, స్లోగన్స్ మీద పట్టుబట్టిస్తూ, నినాదాల మీద ఆయనకి నేర్పిస్తూ ఈ 3 సంవత్సరాలు ఆయనకు ఒక శిక్షణ శిబిరంలాగా నాగలాగా ఉంచి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మా సేవ తత్పరత ఉద్యమ ప్రోగ్రాములు విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మికులు, కర్షకులు వీళ్ళందరూ దివ్యాంగులు బాధపడుతున్న బాధల పోరాటాలలో కూడా మెమేకమే రీతిలో రాకేష్ మాస్టర్ తమ్ముడిని కలుపుకొని పోయినాం. అంతకుముందు రాకేష్ మాస్టర్ గారు అంతకుముందు చలో చిత్రపూరి కాలనీలో 1000 కోట్ల రూపాయల దందా నడుస్తుంది. ఆ దందా మాఫియా చేతిలో పోయింది. ప్రభాకర్ రెడ్డి గారు భూమి ఇస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిస్తే 24 క్రాఫ్ట్స్ సంబంధించిన కార్మిక వర్గానికి అక్కడ చెందేది పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు
హార్డ్వేర్ ఇంజనీర్లకు మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి కదా, గచ్చిబౌలి, నానక్రామ్ కూడా, హైటెక్ సిటీ ఉంది కదా, అండర్వేరు ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇచ్చిందండి. ఎమ్మెల్యేలు ఎంపీల బామార్దలకు ఇచ్చింది, పొలిటీషియన్కి ఇచ్చిందండి. దాని మీద సింహగర్జన చేసిండు నా తమ్ముడు. ధర్నాలు చేసిండు, ర్యాలీలు చేసిండు, సదస్సులు పెట్టిండు, అసెంబ్లీని ముట్టడి చేసిండు, అరెస్ట్ అయిండు. ఇదంతా ఒక భాగం మా సమన్వయంతో జరుగుతున్న పోరాటంలో ఒక అంతర్భాగం. ఆయన చిరకాల వాంఛ, ఆయనకు వెన్నుపోటు పొడిచి నన్ను ఇచ్చేసిందని, నేను శిక్షణ శిబిరం పెట్టుకోవాలన్నా అని అంటే ఆయనకి ఇక్కడ ఇల్లు ఇచ్చినాం. ఇల్లు ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఇల్లుని అప్పటి నుండి ఇప్పటి వరకు రాకేష్ మాస్టర్ కళా నిలయం పేరట, కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళా నిలయం పేరట ఆ ఇల్లుని ప్రజా సంఘాల కార్యకలాపాలకు, అక్కడ విద్యార్థి యువజన మహిళలకి, ఆయన దగ్గర పేద కళాకారులు ఎట్లయితే ఆశ్రయ పొందుతని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పేద బిడ్డలు ఇప్పుడు అక్కడ ఉంటూ ఉన్నారు. సకల కార్మిక పోరాటాలకి విప్లవ కేంద్రంగా బాసిల్లుతుంది రాకేష్ మాస్టర్ కళా నిలయం. మరి ఇంతేనా? మరి ఆయన ఆశయం, ఆయన లక్ష్యం ఉన్నది కదా సినీ ఇండస్ట్రీకి సంబంధించింది. దాంట్లో అంతర్భాగంగా ఆయన బ్రతుకున్నప్పుడే మేమేమన్నామంటే, తమ్ముడా నీకు చరితార్థుడు తమ్ముడా, నువ్వు 50 సంవత్సరాలైనా కూడా నీ ప్రభా పోదు తమ్ముడా, నీకు విగ్రహం పెడతానంటే చాలా మురిసిపోయేటాడు పాపం. ఎందుకంటే అంతకుముందు ఎన్టీ రామారావు విగ్రహం కూడా మేము పెట్టినాం. ఆలైట్ ఆటం వరల్డ్ స్టాచ్యూ వరల్డ్ అనే మేము టాస్ మ్యూజియం లాగా విగ్రహాలతోటి చరితార్థ మహనీయుల విగ్రహాలు పెట్టాలనే ఉద్దేశంతో మేమేం చేసినామంటే, అంతకుముందు రాకేష్ మాస్టర్ బ్రతుకున్నప్పుడు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినాం. 10 అడుగులు మీరు చూసిన తర్వాత రాకేష్ మాస్టర్ విగ్రహం కూడా పెట్టినాం. రాకేష్ మాస్టర్ విగ్రహం పెట్టి కొత్తనే భజన చేయడానికి, చెక్క భజన చేయడానికి, పూజలు చేయడానికి రాచరిక కాలం నాటి అవశేషం కాదు. రాకేష్ మాస్టర్ బ్రతుకున్నన్ని రోజులు ఎట్లయితే ఫైర్ బ్రాండ్గా ఉన్నాడో, ది రెడ్ స్టార్ సెన్సేషనల్ యూట్యూబ్ స్టార్లాగా ఎట్లయితున్నాడో, ఆయన విగ్రహంతో కూడా కార్మిక వర్గానికి, సినీ కార్మిక వర్గానికి మళ్ళా పోరాట పదాన నడపాలని ఆయన 2వ పుట్టినరోజు వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని మేమేం చేసినామంటే అండి, విగ్రహాలని, ఎన్టీ రామారావు విగ్రహాలని, రాకేష్ మాస్టర్ విగ్రహాలని తీసిన విషయం మీకు తెలుసు. రాకేష్ మాస్టర్ కళా నిలయం దగ్గర మొదలు పెడితే మొత్తం చిత్రపూర్ కాలనీ నుండి పవన్ కళ్యాణ్ దాకా పోవాలనే ఉద్దేశంతో, పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి పోరాడాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం తీసుకొని ముందు కార్మిక వర్గంలో చైతన్యం తీసుకురావాలని యూసుఫ్గూడలో, కృష్ణనగర్లో, అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో చైతన్యం తీసుకురావాలని ఈ 2 విగ్రహాలను పెట్టి మా నినాదాలు నిర్జీవంగా వెళ్ళిపోయిన, భౌతికంగా వెళ్ళిపోయిన రాకేష్ మాస్టర్ సజీవంగా ఆయన ఏ ఆశయం, ఏ లక్ష్యం అవుతున్నాయో ఆశయ లక్ష్యం కోసం చూడండి నాయకులారా, సమస్యలను పరిష్కరించండి అంటూ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, లోకేష్ గారు, చిరంజీవి గారు, అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు, ఇడిపోతే మంచు ఏం పేరా విష్ణు, వీళ్ళకి అప్పీల్ చేస్తూ చలో చిత్రపూర్ కాలనీ నుండి పవన్ కళ్యాణ్ వరకు సినీ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం, అప్పుడు సినీ పరిశ్రమ శాఖ మంత్రి ఉండే, సినీ కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ కళా నిలయానికి ఎన్టీఆర్ నాటరత్న కామ్రేడ్ డాక్టర్ రాకేష్ మాస్టర్ విగ్రహాలతో కామ్రేడ్ డాక్టర్ ఆలేటి ఆటం గారి ఉద్యమ రథయాత్ర యుద్ధానికై సిద్ధంగా మేము బయలుదేరినప్పుడు ఆలేటి ఆటంలో స్వచ్ఛవరల్డ్ అంటూ కామ్రేడ్ డాక్టర్ ఆలేటి ఆటం గారు అంటూ జర్నలిస్టు, మార్క్సిస్టు, పొలిటికల్ అనలిస్ట్ అంటూ కామ్రేడ్ రాకేష్ మాస్టర్ కళా నిలయం అంటూ వ్యవస్థాపకులు అంటే ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర నుండి మేము అక్కడ పోయినామండి. పోయి చాలామంది కళాకారులని, చాలామంది పొద్దున్నే షూటింగ్ దగ్గరికి అక్కడ ఓ లాడ్జ్ తీసుకొని అక్కడనే రాత్రింబవలు ఉండి కళాకారుని పలకరించడం, వాళ్ళ బాధలను, సాధక బాధలను తీసుకోవడము, వాళ్ళకి చిన్న చిన్న సహకారాలు అందించడం, వాళ్ళకి చక్కటి ఉత్తేజాన్ని ఊపినిచ్చింది. మమ్మల్ని ఎవడో పట్టించుకునేట్లేడు.
రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు పోయిన తర్వాత మమ్మల్ని ఎవడు మేము అనాథలమైన దిక్కులైన వాళ్ళమైనాం, మళ్ళీ ఆయన పేరిట మీద రావాలా అని మాకు అపూర్వమైన ఆదరణ లభించిన తర్వాత వీళ్ళలో రగిలించాలా, వీళ్ళ చైతన్యం రగిలించాలా, పోరాట పదాన నడిపించాలా. వీళ్ళు అప్పటికే అగ్నిపర్వతంలాగా సలసల కాగుతున్నారు వీళ్ళ సమస్యలతోటి, బాధలతోటి. కృష్ణానగర్ ప్రాంతంలో వాళ్ళు పొద్దున్న షాపుల్లో ఉంటారు, పొద్దున్న మీరు రండి 10 గంటలకు రండి. 2000 మంది అండి, 2000 మంది సుమారు ఒక్క కృష్ణానగర్ అడ్డ మీదనే 2000 మంది షాపు ఆ షట్టర్ల కింద పడుకుంటారండి. చలికి వణుకుతూ ఉంటారు, గడ్డగడుతూ ఉంటారు, పిడిచగట్టిపోతూ ఉంటారు, వర్షానికి తడిసి ముద్ద అవుతూ ఉంటారు, ఎండకి ఎండిపోతూ ఉంటారు, కడుపులు అన్నం లేక మెలేసినగా వాటితోటి సినిమా అనుకుంటే పిచ్చోలై ఉన్నారండి. అవన్నీ మేము చూపెట్టినా మేము ఆ ఛానళ్ళలో. ఇవన్నీ పెట్టినప్పుడు వీళ్ళకి ఏమేమి అవసరతులని మొత్తం మేము గ్యాదర్ చేసినాం, సర్వే చేసినాం, వాళ్ళ డిమాండ్స్ని మొత్తం గ్యాదర్ చేసినాం. విగ్రహాలు పట్టుకొని బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ పోలీస్ స్టేషన్లో పోయిన సిఐలకు కలిసినాం, యుద్ధానికి సిద్ధంగా అయినామని పెట్టినాం. పోలీసులు దద్దరిల్లిపోయినారు. విగ్రహాలు ఎక్కడని పెట్టాలంటే ఏమో రేవంత్ రెడ్డి గారు ఏమంటాడో, పవన్ కళ్యాణ్ ఏమంటాడో, ఇవన్నీ వాళ్ళకి ఇంటర్నల్గా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించలేని స్థితిలో అయినా పట్టిన పట్టు వదలకుండా ఉడుము పట్టులాగా విగ్రహాలని అక్కినేని నాగేశ్వరరావు అన్నపూర్ణ స్టూడియోలో పెడితే భూకంపం వచ్చింది. నాగార్జునకి 4 సార్లు నాకు ఫోన్ చేయించిండు వాళ్ళ పిఏ తోటి. అక్కడ విగ్రహాలు ఎందుకు పెట్టిందంటే ఎర్ర జెండా బిడ్డలాం, CI2 నాయకత్వాన, CI2 ఎర్ర జెండా నీడనా పోరాటం చేయబోతున్నాము. రాకేష్ మాస్టర్ విగ్రహం, ఎన్టీ రామారావు విగ్రహం అక్కడ పెట్టినాం. ఈ పోరాటాన్ని రగిలించడానికి, చైతన్యం రేకెత్తించడానికే పెట్టినామంటే అసలు విగ్రహాలు లేపాలని చూసిండ్రు. నానా రకాలుగా మా మీద కుతంత్రాలు చేస్తే పెట్టినాం. పెట్టిన తర్వాత బంజారా హిల్స్, జూబిలీ హిల్స్ సిఐలు ఇవి పట్టుకున్న తర్వాత ఏసీపీ దగ్గర పోయిందా లేదా? ఏసీపీ దగ్గర పోయిన తర్వాత ఇది గవర్నమెంట్ దగ్గర పోయింది. మా డిమాండ్స్ ఏమన్నాయి ఒకసారి చూడండి. డిమాండ్స్ ఒకసారి నా కళ్ళద్దాలి నాన్న. డిమాండ్స్ మేము పెట్టిన డిమాండ్స్ చూడండి. మేము తయారు చేసిన ఈ డిమాండ్స్ ఇప్పుడు రేపటికి ఎప్పటికీ అక్కడనే ఉంటుంది చూడ. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ అక్కడనే బెడ్ మీద ఉంటుంది చూడ. బెడ్ మీద కళ్ళద్దాలు అతి ఇప్పటికీ ఎప్పటికీ ఒక కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలాగా, కమ్యూనిస్ట్ ప్రణాళికలాగా శాస్త్రీయమైన పద్ధతిలో రూపొందించినమని సినీ పండితులు, సినీ నిర్మాతలు, సినీ డైరెక్టర్లు మేము ఆ పోరాటంలో నిమగ్నమైనప్పుడు జూనియర్ కళాకారులంతా మాకు వచ్చి చెప్పినవి. డిమాండ్స్ నెంబర్ 1, చిత్రపూరికాలని 1000 కోట్ల పైచిలకు ఖరీదు కలిగిన 24 క్రాఫ్ట్ సినీ కళాకారులకు మాత్రమే నివాసం ఉండాలి. 2, చిత్రపూరి కాలనీలో అక్రమంగా నివాసం ఉంటున్న సినీయేతర వారు తక్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. నెంబర్ 3, సినీ యూనియన్ నాయకులతోటి, ప్రభుత్వ అధికారులతోటి, డిపార్ట్మెంట్ తోటి, అఖిల పక్ష జేసీ తోటి పకడ్బందీగా చిత్రపూరి కాలనీ కార్బన్ సెర్చ్ అంతటి తీవ్ర స్థాయిలో పరిశోధించి అర్హులకు ఇల్లు కేటాయించవలెను. 4, మిగిలిన వారికి సినిమా షూటింగ్లో దగ్గరలో డబుల్ బెడ్రూమ్స్ ప్రభుత్వం కట్టించి ఇవ్వవలెను. 5, పవన్ కళ్యాణ్ రోజు 2 కోట్లు తీసుకుంటున్నారు. పాన్ ఇండియా 1000 కోట్లలో సినిమా వ్యాపారం చేస్తున్నది. ఆస్కార్ స్థాయిలో రాణించబడిన సినిమా హీరో హీరోయిన్లు విన్నారండి. పవన్ కళ్యాణ్ గారు రోజు 2 కోట్లు తీసుకుంటాడండి ఆయన చేస్తే. ఈరోజు పాన్ ఇండియా పేరు మీద ప్రపంచవ్యాప్తంగా వేల కోట్లు దండుకుంటున్నారు, 100 కోట్లు తీసుకుంటున్నారు. వీరు వెనుక అసలు సిసలు డూపుగా ఉండే హీరో హీరోయిన్లు మరియు జూనియర్ ఆర్టిస్టులకు రోజుకు కనీసం 2000 రూపాయలు ఇవ్వవాలేనో. 800 ఇస్తారండి 800 ఇస్తారు.
ఆఫ్ఘనిస్తాన్లో చెప్ కాదులే అండి 800 ఇస్తారు. ఆఫ్ఘనిస్తాన్లో ఫ్లైట్ పోతూ ఉంటుంది. ఫ్లైట్ పోతుంటే తాలిబాన్లు అధికారంకి వస్తున్నాయని మొత్తం చక్రాల కింద నలిగి నుజ్జేటాడికి ఇట్లే ఎగిరిపోయినారు. ఈరోజు గాజాలో ఆహార పొట్లాల ప్యాకెట్లు ఇస్తుంటే జనాలు ఎట్లయితే ఎగబడ్డారు. ఈరోజు తుఫాను బాధితుల్లో పవన్ కళ్యాణ్ ఈరోజు హెలికాప్టర్ వేసుకొని అన్నాలు పంచుతాడండి. అన్నాలు పంచుతా ఈ మొత్తం ఎగబడిది తింటుండండి పవన్ కళ్యాణ్. ఇచ్చే ఆహార ప్యాకెట్లు, పప్పు ప్యాకెట్లకి, పులిహోర ప్యాకెట్లకి, అయ్యా పెరుగు ప్యాకెట్లకి. అది పేరేమో ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చిందో తెలంగాణలో, వరంగల్ ఖమ్మం దచ్చకపోయింది. ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు అంత వచ్చి అన్నదానం బట్టల దానం ఏమి చేస్తాడు. ఎక్కడున్నావు అయ్యా పవర్ స్టారు నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత టిష్కోని కాల్చినట్టు కాలుస్తావు కదా. ఇట్లనే మొత్తం ఎవరైతే నేరస్తులు వాళ్ళందరూ కాలుస్తారు అనుకున్నాం. హీరోలాగా మొత్తం అందరు వచ్చి గబ్బర్ సింగ్ లాగా కాపాడుతా అనుకున్నారు. ఇద్దరు ఇక్కడ ఒక డీసీఎంలో అతను కొట్టుకపోయిండట, ఇద్దరు కొట్టుకపోయిండట. నువ్వెక్కడ కొట్టుకుపోయినావు నాయనా? నువ్వెక్కడా గబ్బర్ సింగ్? నీ డ్రెస్ ఎక్కడా? నీ తోలు తుపాకి ఎక్కడా? స్టేజ్ మీద ఒక తీరుగా నిలబడవు కదా. అడిదిరుతావు, ఇడిదిరుతావు, ఆ తల ఇట్ట అంటావు, ఈ తల ఇట్ట అంటావు. మిలిటరీ కటింగ్ చేయించుకున్నావు మంచిగా, ట్రెండింగ్ అట. వీడియో అట్లా కూడా పెట్టింది. ఎక్కడున్నావు? 6 షూటింగ్ అయిన వెంటనే ఎట్టి పరిస్థితులు సాయంత్రం వరకు కళాకారులకు డబ్బులు ముట్ట చెప్పవాలను. అయితే 800 అంటారండి. వచ్చిన తర్వాత అక్కడ ఏమంటారు తెలుసా? 400 అంటారు, 200 అంటారు. బువ్వ పెడితే చాలు, మేము వారం 10 రోజులు బువ్వకు నకనకలాడుతున్నాం. బురదలతోటి బట్టలు ఉంటారు. పొద్దునే రండి జూనియర్ కళాకారులు చూడడానికి కృష్ణరాజు దగ్గర. అవునా కదా? మా ఎడిటర్ కూడా జూనియర్ ఆర్టిస్టే, అవునా కదా? బురదతోటి పళ్ళు దోముకోవడానికి పళ్ళు కూడా పళ్ళ పొడి లేక, గడ్డం చేసుకోవడానికి గడ్డానికి గతి లేక, కడుపులు ఒడబెట్టి వాళ్ళు అన్నం పెడితే చాలని అన్నానికి ఎగబడిపోతే ఆ 800 కదా, ఆ డబ్బులు కూడా ఎగ్గొడతారండి. అవునా కదా? నువ్వేమో రోజు 2 కోట్లు తీసుకుంటావు పవన్ కళ్యాణ్. నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు అంటే సినిమా ఇండస్ట్రీని మొత్తం ఉద్ధరిస్తారనుకున్నారు, వీళ్ళందరినీ బాగు చేస్తారనుకున్నారు. బక్రగాళ్ళై నీకు ఒకటే ప్రచారం చేసిండ్రు. అయితే జూనియర్ ఆర్టిస్టుల వేతనంలో దళాలు, షూటింగ్ అయిన వెంటనే ఇయ్యాల. మళ్ళా జూనియర్ ఆర్టిస్టుల వేతనంలో దళాలు కానీ, కమిషన్ ఏజెంట్లు కానీ కళాకారులను సమీకరించే వ్యక్తులు, శక్తులు ఆశించకూడదు. అలా ఆశించిన వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలేనో 7వ డిమాండ్. పెద్ద దందాండి, మాఫియా అండి. ఏమండి కాదండి? చందు గారు జూనియర్ ఆర్టిస్టు, జర్నలిస్టు, ఎడిటర్, నువ్వు కూడా పోయినావు కదా. పెద్ద మాఫియా జరుగుతుందా లేదా? వాళ్ళ మీద చట్టరీత్యా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని. 8 జూనియర్ ఆర్టిస్టులను సమీకరించి వారి శ్రమకు తగ్గ ఫలితాన్ని నిర్మాతలు ప్రత్యేకంగా వారి వేతనాలు వారికి ముట్ట చెప్పవాలేనో. విన్నారండి? డైరెక్ట్ వాళ్ళతో కాకుండా సినిమా యాక్షన్లో చేసినవా లేదా? చలో ఎవరన్నా వాళ్ళు మీకు సంబంధించిన వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు, వాళ్ళకి గౌరవవేతనం ఇవ్వండి, వాళ్ళ కమిషన్ని ముట్ట చెప్పండి. డబ్బులు మాత్రం ఎవరైతే నిర్మాత మండలికి సంబంధించిన దాంట్లోనే బేషరతుగా ఇవ్వాలని 8వ డిమాండ్. 9వది, గౌరవ పెద్దలు మోహన్ బాబు గారు ఇంటర్నేషనల్ స్కూల్ నడుపుతుండగా ఇంత పెద్ద టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ 24 క్రాఫ్ట్స్ పిల్లల కోసం ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ని నడిపవ్వలేను. అయ్యా రజనీకాంత్ గారు, కండక్టర్ గారు, ఆటో డ్రైవర్గా మనకి వినిపించే ఈయన తోటివారు ఎవరు? మోహన్ బాబు గారు. ఆయన కూడా అన్నం లేక, తిండి లేక, తిప్పలు లేక దాంట్లో చేసి విలన్లో నెంబర్ 1 అయిందా లేదండి? విలన్లో నెంబర్ 1 నేనే అంటాడు. మరి ఒక్క మోహన్ బాబు, లెజెండ్ మోహన్ బాబు గారే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టినప్పుడు, అరే 20 కోట్ల రూపాయల మా అశేషం అంటే 20 కోట్ల రూపాయలున్నాయి. వేల లక్షల కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. మనసుంటే మార్గం ఎన్నో రీతిలో ఉంటుంది.
వాళ్ళకి ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూలు ఈ జూనియర్ ఆర్టిస్టుల పిల్లలకి 24 క్రాఫ్ట్స్ పిల్లలకి పెట్టాలని 9వ డిమాండ్ అండి. దీంతోపాటు 10వ డిమాండ్, రైల్వే స్కూల్ హాస్పిటల్లో ఆర్టీసీ స్కూల్ హాస్పిటల్ లాగా టాలీవుడ్ కార్పొరేట్ ఫ్రీ హాస్పిటల్ నడపవలేను. విన్నారండి? ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళది అక్కడ పద్మారావు నగర్ ఖాళీలో ఉంటుంది. ఇక్కడ సిటీలో రైల్వే హాస్పిటల్ ఉన్నది. అట్లనే ఇండస్ట్రీకి కూడా పెట్టాలా. దేశంలో 771 దేశంలో వినండి, 771 అపోలో హాస్పిటల్స్, 1 2 కాదండి. ఈ భారతదేశంలో కాశ్మీర్ కన్యాకుమారి వరకు 771 అపోలో హాస్పిటల్స్. ఇప్పుడు ఎవరు చనిపోయింది? ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎక్కడ చనిపోయినారు? అపోలో హాస్పిటల్ చనిపోయినా లేదా? ఆయన కరోనా వస్తే ఆయన బిల్లు ఎంత? 5 కోట్ల రూపాయలు. అంటే 5 కోట్లు లాంటి వేసుకునే హాస్పిటల్లో 771 హాస్పిటల్ నడిపిస్తుండండి అపోలో. 5,000 మెడికల్ షాప్స్ తోటి. చెప్పండి, ఇప్పుడు మీరు అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర మొదలు పెడితే గల్లికి ఒక అపోలో హాస్పిటల్ లేదా? దేశవ్యాప్తంగా నేను రాసేటప్పుడు 5,000 మెడికల్ షాప్స్ తోటి మెడికల్ సామ్రాజ్యాన్ని చైర్మన్గా నడుపుతున్న శ్రీమతి ఉపాసన గారు. ఎవరు? మెగాస్టార్ శ్రీ 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 శ్రీయుత గవర్నీలైనా చిరంజీవి గారు మా తమ్ముడు రాకేష్ మాస్టర్ పియాతి ప్రియనిషి ఆరాధ్య దైవం మెగాస్టార్ గారి కోడలు గారు 666 హీరో. ఏం పేరండి ఆయన పేరు? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వారి సతీమణి అండి. ఆ బిడ్డ దానికి చైర్మన్. ఎంత తెలుసా? డబ్బులు ఎంత తెలుసా? కాగ్ నివేదిక ప్రకారం 1,00,00,000 కోట్ల రూపాయల దందా నడుస్తుంది. 1,00,00,000 కోట్ల రూపాయల దందా నడుస్తుంది మిన్ ఇండియా. ఇంకా యాడిట్కి అవతల లెక్కలు చూస్తే ఇంకెక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నది. ఆమెది అపోలో హాస్పిటల్కు సంబంధించిన సంస్థ ఏదైతుందో ఒక పోటీ ప్రభుత్వం లాగా నడుస్తుందండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించే మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా, దాన్ని మించిపోయింది. ఇక అంత పెద్ద ఆమె ఆ తల్లి. ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ వారికి సంబంధించి పర్సనల్ విషయం మీకెందుకంటే ఏం లేదండి, నేనేమన్నట్లేదు, అప్పీల్ చేస్తున్నాండి. చైర్మన్గా నడుపుతున్న శ్రీమతి ఉపాసన గారు, మెగాస్టార్ చిరంజీవి గారు నడుపుతున్న బ్లడ్ బ్యాంక్ లాగా వారి ఆదర్శంగా శ్రీమతి ఉపాసన రామ్ చరణ్ గారు ప్రభుత్వ సహకారంతో లేకున్నా చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞాపన చేస్తున్నా. అయ్యా, రాజదలుచుకుంటే కొరడా దెబ్బలు కొదో కాదు కదా. నా బిడ్డ ఉపాసన బంగారు తల్లి, నువ్వు ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి మీ భర్తతో నువ్వు పోయి అక్కడ తీసుకుంటే మా కళ్ళు చెమ్మగిలిన తల్లి. ఎంత చక్కటి సంబంధం దొరికింది. మీకు ఒక విషయం చెప్తానండి. నేను గేమ్ చేంజ్ సినిమా షూటింగ్ పోయిన బోయనపల్లిలో పోతే మా ఆశ్రమంలో ఉన్న సీనియర్ హీరో ఉంటాడు కదా రామ్ చరణ్ గారు ఏం చేస్తారంటే వాళ్ళ హీరో వాళ్ళ తండ్రి ఫస్ట్ రామ్ చరణ్ సోషల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, దివ్యాంగులకు ఇట్లా చేస్తే మమ్మల్ని పిలిచి నేను పోయినా. అయితే సినిమా షూటింగ్ అప్పుడు శంకర్ గారు డైరెక్టర్ శంకర్ గారు వికలాంగులతో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆయనలో ఎంత గొప్ప ఇది ఉండదంట. ఎందుకరికైనా ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఆయన ఎంత పెద్ద డైరెక్టర్ అయినప్పుడు కూడా మా వికలాంగులు కూర్చుండబెట్టి వీళ్ళ మూమెంట్ ఇట్లుంటుందండి, ఇట్లుంటుందంటే నేను చెప్పే రీతిని వింటూ నా మాటలను అనుకరిస్తూ షూటింగ్ చేసిన గొప్ప డైరెక్టర్ అండి. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే, బా ఇట్లుండాలి డైరెక్టర్ అంటే. షూటింగ్ అయిపోయిందండి. షూటింగ్ అవుతుంది, మధ్యలో కార్లు గిర్లు ఆపేది, అది షెడ్ లాగా ఉంటుంది కదా ముందు. దాని ముందు చలో చిరంజీవి కొడుకు, వారి పెద్ద అయిన చిరంజీవి గారి గవర్నర్ అయిన చిరంజీవి గారి కొడుకు గారు రామ్ చరణ్ గారు వాకింగ్ చేస్తూ ఉన్నాడు. ఒకతను గొడుగు పట్టుకున్నాడు. నేను మెట్ల మీద దిగుతుంటే అంటే జనరల్గా నేను ఈ విగ్రహాలకు సంబంధించింది మా డిమాండ్స్ ఏవి ఉన్నాయో నేను చిరంజీవి గారి ఇంటికి పోయి, అట్లాగే రామ్ చరణ్ గారి ఇంటికి పోయి, మన పవన్ కళ్యాణ్ ఆఫీస్కి పోయి, అడిపోతే అల్లు అర్జున్ ఇంటికి పోయి, ఆడిపోతే వీళ్ళు బ్రదర్స్ ఉన్నారు కదా
పర్చూర్ బ్రదర్స్ వారి ఇంటికి పోయి, దాసనారాయణరావు గారి ఇంటికి పోయి, రాకేష్ మాస్టర్ గారి ప్రియమైన డైరెక్టర్ పేరేం పేరయ్యా, వైవిఎస్ చౌదరి గారి ఇంటికి పోయి, ఎల్బి శ్రీరామ్ ఇంటికి పోయి, చాలామంది ప్రముఖులు కలిసి ఇవన్నీ ఇచ్చినా నేను డిమాండ్ సంబంధించి ఇచ్చిన. అయితే రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాత నా వీడియోలు మొత్తం ఇండస్ట్రీ చూసినట్లే నన్ను గౌరవప్రదంగా ఇప్పుడు ఎక్కడికి పోయినా రాకేష్ మాస్టర్ అన్న, నిన్న కూడా అన్నారా, ఎక్కడ పోయినా రాకేష్ మాస్టర్ అన్న అంటూ ఉంటారు. తమ్ముడు పోతూ పోతూ ఒక రికగ్నైజ్డ్ ఏర్పాటు చేసిపోయింది. సరే, అంతమంది ఆలయ ఆటం వల్ల స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికి కూడా 26 సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా భారీ ఎత్తున ఒక విస్ఫోటనలాగా తమ్ముడి నుండి నేను గుర్తింపు రావడానికి ఇదైంది. నేను రాగానే ఆయన గారు చూసిండండి, ఎవరు, రామ్ చరణ్ గారు చూసి, విను బాబు 2 చేతులు ఇట్లా పెట్టి తల వంచి ఇట్లా నమస్తే పెట్టండి. అసలు నా మనసు అయితే ఫస్ట్ చిరంజీవికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకున్నా, 2 చేతులు దండం పెట్టాలనుకున్నా. ఏమి పెంపకము, ఏమి లెక్క, ఏమి పెంపకము, ఏమి లెక్క, పెద్దల పట్ల గౌరవం, పెద్దల పట్ల వినమ్రత, నాబోటి మా సాధారణ వ్యక్తుల పట్ల ఆయన ఏంది, మా సాధారణమైన మనిషి కదా, ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్ అయినా ఇప్పుడు ఆయన అన్నప్పుడు నాకు చాలా ఇది అనిపించింది. అంటే నేను వారికి సందర్భంగా నేను అప్పీల్ చేస్తున్నాండి. ఎట్లా అంటే 11 రిటైర్ అయిన కళాకారులు పెరిగిన ధరలు, భారమైన జీవనాన్ని పరిగణలోకి తీసుకొని 10,000 ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వవలెను. దివ్యాంగులకు మన కేసీఆర్ వారు 5,000 ఇస్తానన్నారు కదండి. అట్లనే ప్రభుత్వాన్ని రాజదలుచుకుంటే కొరడ దెబ్బల కొద కాదు కదండి. పవన్ కళ్యాణ్ గారు మీ సర్కారే కదండి. నాయుడు చంద్రబాబు నాయుడు గారు, సెకండ్ చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కదా, వారు శిష్యులే కదా, అవునా కదా. అరే నువ్వు తెలుసుకుంటే, చిరంజీవి గారు తెలుసుకుంటే, పవర్ స్టార్ గారు తెలుసుకుంటే, నీ పవర్తో ఈజీగా మీరు ఒక ఇండస్ట్రీ ఉంటే ఒక 5,000, ప్రభుత్వం ఉంటే ఒక 5,000 ఇప్పించచ్చు. నేను అప్పీల్ చేస్తున్నది అది. అట్లా 12ది ఇప్పుడున్న కళాకారులకు ఫీజు లేకుండా ఉచితంగా బేషరతుగా కార్డు ఇవ్వాలని. అరే 3 లక్షలు, 2 లక్షలు, 15 లక్షలు, 1,50,000 కార్డు రేటు ఉన్నదా లేదా? కార్డు గొడ్డు చాకిరి, ఎడ్డి చాకిరి, బాంచగిరి చేస్తే తిండి కోసం రావురండి అన్నమో రామచంద్ర అనుకుంటూ కళాకారులు పోతున్న వాళ్ళకి కార్డు ఇస్తే వాళ్ళకు గౌరవప్రదమైన వేతనం ఉంటుంది, అవునా లేదా? పర్మనెంట్ కళాకారులు, కార్డు కళాకారులు, ఇవన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. వాళ్ళ కార్డులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్డులు ఇవ్వాలండి, గౌరవప్రదంగా కార్డులు ఇవ్వాలి. 13 ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ లాగానే మూవీ ఆర్టిస్టుల కార్పొరేషన్ కూడా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయవాలను. విన్నారండి, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఉన్నాయి కదా. అట్లనే సినీ కార్మికులకు సంబంధించింది ఒక కార్పొరేషన్ చేయాలా ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వం బోలో డబ్బులు తీసుకుంటుంది కదండి, బిందె తీసుకుంటుంది. రాశిలో ఒక దోసెడు పడితే అయిపోతుంది, కార్పొరేషన్ పెడితే అయిపోతుందని మా 13 డిమాండ్. 14 సాది కానలాగా, కమ్యూనిటీ హాల్ లాగా సినీ కళాకారుల శుభ కార్యక్రమాలకు వర్ధంతి, జయంతి, సమేషాలకు ఉచిత ఫంక్షన్ హాలు కట్టవలెను. అర్థమైంది కదండి. ఇక్కడ పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, 6 నెలల కరువు అంటారు. స్వాతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని ఆత్రేయ పాట రాస్తాడు ఆకలి రాజ్యంలో. నేను ఏమంటానంటే తండ్రి, పాప వీళ్ళు తిండి తినడము, ఉండడానికి కిరాయికే గతి ఉండదు. వీళ్ళు పెళ్ళిళ్ళు, పేరెంటలు, చావులు ఇవన్నీ జరుగుతున్నప్పుడు వీళ్ళకి ఎంతో ఉన్నది కదా ఇండస్ట్రీకి. ఇక్కడ చూడు 1000 ఎకరాలండి రామోజీ ఫిలిం సిటీ దగ్గర. రామోజీ ఫిలిం సిటీ ఎదురుగా అడిగితే పోలీస్ స్టేషన్కి ఇచ్చిండ్రు. అరే రామోజీరావు గారిని అడిగితే పోతూ అబ్దుల్లాపూర్ మెట్లో ఎంత బ్రహ్మాండమైన పోలీస్ స్టేషన్ కట్టించిందా లేదా? అట్లా రామోజీరావు సినీ కార్మికుల ఫంక్షన్ హాల్ అని ఒకటి పెడితే ఎట్లుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇట్లా చేయాలని అంటే మాట చెప్తే అనాయన్ గారు, రామనాయుడు గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, చాలా వాళ్ళు చేసిన అనుభవాలున్నాయి కనుక. అట్లా 15 కళాకారులు రక్షణ విభాగం పోలీస్ స్టేషన్లో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయవాలను. విన్నారండి, ఈ కళాకారులకు ఏమవుతుందంటే అండి, ఇక ఒక్క టార్చర్ అని కాదు, మనకు చూసినాక శ్రీరెడ్డి దగ్గర మొదలు పెడితే అమ్మో ఎన్నో ఉన్నాయి వాళ్ళకి ఖచ్చితంగా. ఎందుకంటే అరే నీ అమ్మ గడప దాటిన ఆడిది గాడిదితో సమానం. సినిమా షూటింగ్ అని వచ్చినావు, నువ్వు పంటవా పండు, పోతావా పో. అరే పచ్చిగా మాట్లాడితే మాటలు ఇవేనండి.
ఇంటి కిరాయి కట్టుకోవాలా, కరెంటు బిల్లు కట్టుకోవాలా, నానా రకాల బాధలు. ఇంటికి పోతేనేమో సినిమా స్టార్ లాగా పోయిందండి, మళ్ళీ వచ్చింది చూడండి, వ్యవసాయ కూలి పని చేస్తుందో చూడండి, అంగన్వాడి ఆశా వర్కర్ ఉద్యోగం కోసం తిరుగుతుందో చూడండి, ఇదొక బాధ. ఈ సినిమా ఎంత కళ, ఎంత గుల అంటే ఇట్లా లైట్ల కింద ఎప్పుడు ఉండాలా. నాకు కూడా ఈ లైట్లు లేకపోతే నాకు ఉండబుద్ధి కాదు. వాళ్ళకి ఎప్పుడు ఉండాలా. వాళ్ళు ఇచ్చిన కొన్ని ఇప్పుడు కాకుండా ఎప్పటికైనా క్లిక్ కామా, ఎంతమంది అట్లా క్లిక్ కాలేదు అని అనుకుంటూ ఉంటారు, భ్రమలు పడుతూ ఉంటారు. ఆ భ్రమలు పడుతున్నప్పుడు ఇదే సందట్లో సడమియేగా కామందులు, కీచకులు, ఆర్థిక నేరస్తులు, రౌడీగాళ్ళు, సంఘ విద్రోహ శక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు. ఆ ఇండస్ట్రీలో అగచాట్లు సాధారణమైనవి కాదు. మనం చూసినాము ఒక అడ్వకేట్ గారు, రమ్య అడ్వకేట్ గారు, భరద్వాజ్ గారు జూనియర్ ఆర్టిస్టులతో దందా నడిపిస్తుంటే పట్టిందా లేదు, మనం టీవీలో చూసినామా లేదు. ఎందుకని మేము ఆడబిడ్డలు నిన్న బదనాం చేయడం కాదు, కళాకారులు ఇవన్నీ జరుగుతున్న వాస్తవాలు. 17 కళాకారులు షూటింగ్ లేనప్పుడు ఔత్సాహికులు కార్పొరేషన్ మాఫియా రూపంలో ఆర్థిక సాయం అందించే చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ తీసుకునే రీతిలో ఆర్థికంగా సహకరించాలి. చిన్న చిన్న సినిమాలు, షార్ట్ ఫిల్మ్స్ నిర్మించుకోవడానికి చిన్న చిన్న స్టూడియోల నిర్మాణాలు సహకరించి ప్రోత్సహించాలి. ఉదాహరణకి మా ఎడిటర్, మా జర్నలిస్ట్ చంద్రగారే ఉన్నారండి. ఈయన గారు కూడా జూనియర్ ఆర్టిస్ట్. ఈయన గారు చిన్నపిల్లగాడే కానీ వేల రూపాయలు ఖర్చు పెట్టిండు. వేల రూపాయలు ఖర్చు పెట్టి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కృష్ణానగర్, యూసుఫ్గూడలో ఉండి ఎన్ని బాధలు పడ్డాడంటే అన్ని బాధలు పడి జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసి ఎడిటింగ్ నేర్చుకొని రాకేష్ మాస్టర్ శిష్యుడిగా ఉండి రాకేష్ మాస్టర్ సహకారంతో బయటికి పోదాం అనుకున్నాడు. చనిపోయింది పాప. చనిపోయిన తర్వాత ఈయన ఢిల్లీకి పోవడం, అటు పోవడం, ఇటు పోవడం, పోతే రాకేష్ మాస్టర్ గారి నుండి పోతున్నప్పుడు నాదొకటి, మేము విరాళాల సేకరణ కోసం ఒక వీడియో తీయమన్నాడు. తీసి ఎడిటింగ్ చేస్తే అసలు రోమాలు నిక్కబొడిసినాయి అన్నట్లు. ఏమి ప్రతిభ, ఏమి పాఠవము, ఏమి చాతుర్యం, ఏమి అనుభవం, అసలు నిప్పరమైన ఇట్లాంటి బిడ్డలు సినీ ఇండస్ట్రీలో సాధారణమైన రీతిలో లేవు. 24 క్రాఫ్ట్స్ ఉన్నారా లేదా? బోలని మంది ఉన్నారు. నేనేమంటానంటే ఇట్లాంటి బిడ్డలకి షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు నేను రాను కొడుకు బొంబాయి అనే పాట ఉన్నది కదా, నాగదుర్గ ఎవరో ఉన్నారు కదా. అసలు ఇప్పుడు వాళ్ళు ట్రెండ్ శేఖర్ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇంకో శిష్యుడి పేరు ఏం పేరా, సత్య మాస్టర్, వీళ్ళంతా బోర్ల పక్కల పడ్డారా లేదా? టీవీ యూట్యూబ్లలో పోరగాళ్ళు పాటలు పాడి డ్యాన్సులు ఇస్తా అంటే పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు మొత్తం వాళ్ళని అనుకరిస్తాను, రీళ్ళు పెడతారా లేదా? సెలబ్రిటీస్ మొత్తం యూట్యూబ్ డాన్సర్స్, వాళ్ళు అడ్రస్ లేని వాళ్ళు, పెళ్ళిళ్ళు పేరెంట్ల దగ్గర డ్యాన్స్ చేసిన వాళ్ళు, వాళ్ళు శిక్షణ ఇచ్చి వాళ్ళు షూటింగ్ చేసి వాళ్ళు ఎడిటింగ్ చేస్తే పరిశాన్ అవుతుంది. కోట్ల రూపాయల దందా జరుగుతుందా లేదా? అంటే వాళ్ళ స్వశక్తితోటి వాళ్ళు నిలబడితే అట్లా జరుగుతుంది. నేనేమంటానంటే సినీ ఇండస్ట్రీలో చేతులు కాల్చుకొని ఆస్తులు పాస్తులు పోగుకొని అనుభవాలతో ఎట్లా వెళ్తున్నారో ఈ బిడ్డలకి లోన్లు ఇవ్వాలా షార్ట్ ఫిల్మ్ తీసుకోవడానికి.